పలమనేరు పట్టణము మరియు నియోజకవర్గ ప్రముఖులకు ప్రజలకు మరీ ముఖ్యంగా ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ సంబంధించిన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఒక్క నెలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి 1986 నుండి 1975లో ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము సూపర్ బజార్ ఓపెన్ అయితే 1986 నుంచి పలమనేరు పట్టణానికి చెందిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు చైర్మన్ గా ఉన్నారు. ఆయన ప్రస్తుత వైసీపీ నాయకులు. ఆయన ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకటే ఈ 15 రోజులుగా ఆయన నిద్ర పట్టినట్లేదు. ఎన్నికలు ఒకే పని తప్పిస్తున్నారు. ఆయనకి ఎందుకు ఉలికిపాటో ఏమో అర్థం కావట్లేదు. 2011లో పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూపర్ బజార్కి ఎన్నికలు జరిగితే 5 సంవత్సరాలకు ఒక్కసారి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగేది. దాంట్లో 2016లో మీ పదవి పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల పార్టీలు మారుతూ ఆయన ఒక తెలుగుదేశం మద్దతుదారుడుగా ఉంటే కూడా మేము ఎన్నికలు జరిపిస్తే కూడా ఇప్పుడు ఆయన ఎన్నికలు జరిపించకుండా అడ్డదారిలో చైర్మన్ కావాలన్నదే బోసన్న గారి యొక్క ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆయన ఏదో స్టే తెచ్చుకుంటే ఆగస్టు 4 ఇంకా ఉన్నది. రాష్ట్రం మొత్తం పాలసీలు ఎవరైతే నామినేట్ పోస్టుల్లో ఉంటారో వాళ్ళ ప్రభుత్వాలు మారినాక రాజీనామా చేస్తారు. ఈయన రిజల్ట్ వచ్చి మరుసటి రోజు ఇంకా రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉండేది. ఎందుకంటే ఇందాక మా సోదరులు చెప్పినట్లు తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్ల ఆ మాలికలు కానీ లేదా ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న ఆ రక్త భాండాగారాలు కానీ ఆ విధంగా పలమనేరు సూపర్ బజార్లు ఏమైనా ఉన్నారా? మా మీడియా సోదరులు చెప్తారన్నా సూపర్ బజార్ గురించి మీకు ఎందుకు మాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ సూపర్ బజార్ పైన ఎటువంటి దృష్టి లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. ఈయన ఎవరైతే ఉన్నారో బోసన్న గారు ఈ 15 రోజులు ఇంకా ఆయనకి నిద్ర పట్టకుండా గతంలో పొడిగించేదానికి అమరన్న వాళ్ళంతా ఉంటే ఈ బోసన్న ఉంటే బాగుంటుందని పొడిగించి మీరు గత ఎమ్మెల్యేకి పొడిగించుకునేదానికి మీరు మంచి ఆమ్యాలు చెల్లించుకుంటూ పొడిగించుకొని ఈ రోజు పదవి పొందనే ఉద్దేశంతో మీరు ఈ రోజు ఆయన నోటికి ఏదొస్తే అది ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. ఈ రోజు నాకు కూడా తెల్లారి వచ్చింది ఎన్నికలు జరగాలంటే ఒకటిలో కండి ఆ నొక్కుడు తొక్కుడు అవంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పలమనేరు శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు చూసుకుంటారు. మీరు దాంట్లో ఏ మతలబు ఉందని మీరు దాన్ని వదిలిపెట్టకుండా దాంట్లో మతలబు ఉందో మీరు దాన్ని బట్టి వేలాడుతున్నారు. మాకైతే అర్థం కాలేదు. కనీసం ఆ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సూపర్ బజార్ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలుగా చేసింది బోసన్న గారు కాదా? ఈరోజు క్యాష్ కడితే 2% నుంచి 3% ఒక కమిషన్ వస్తుంది. అవి ఏమైనా లెక్కలు చెప్తారు. మీరు కూడా మహాజన సభ పెడతారు, అదేదో ఖర్చులు జమా ఖర్చులు పెట్టి ఇంత మిగిలిన కాయిన్లు ఇచ్చేస్తారు. పూర్తిగా మీరు సూపర్ బజార్ లెక్కలు చెప్పేదానికి మీరు సిద్ధమా? ఈరోజు అదేదో చెప్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలసీ చేస్తాడు. గత ప్రభుత్వము ఈ 5 ఏళ్ళు 2019 నుంచి 24 చీకటి రోజులు జరిగినాయి. ఎక్కడ ఒక్కడ ఆస్తులు తనఖా పెట్టేస్తారు, దోచుకున్నారు. ఈ పలమనేరుకు వస్తే కూడా చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు, డిసిసి బ్యాంకు అనేక దొంగ రుణాలు ఇచ్చి మీరు పెద్దిరెడ్డి గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అనేక మంది వక్ర మార్గంలో లోన్లు ఇచ్చి ఆ బ్యాంకు లూటీ చేయలేదా మీరు? ఇంతెందుకు పలమనేరులో ఎత్తుకోండి. డిసిఎంఎస్ ఎక్కడైతే ఉన్నాయి గంగమ్మ గుడి కాడ మంచి వాల్యూ పైన ఒక ప్లాట్ ఉన్నాయి, అక్కడ స్థలము అక్కడ కానీ పాత సివిల్ సప్లైస్ కూడా అవంతా డిసిఎంఎస్ అవన్నీ ఈ రోజు దొంగచాటులో దొడ్డిదారిన నామమాత్రం ఫీజులు పెట్టి మీరు అక్రమంగా దాన్ని మీరు ఇచ్చేసుకోండి కదా. ఇదంతా మీరు అడిగితే మీకు ఇది అవుతుందా? ఒకసారి ఈ విధంగా ఎక్కడైతే అన్యాయం అక్రమం జరిగిందో ఇది నిగ్గుదేల్చే దీంట్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు గుమ్మడికాయతో భుజాలతో చూపించుకున్నట్ల మీరు ఈ రోజు ఏదేదో ప్రేలాపలు పడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, బోసన్న గారికి
మేము తెలుగుదేశం పార్టీ మా అమర్నాథ్ రెడ్డి గారు సూపర్ బజార్ ఎన్నికలకు సిద్ధము. ఖచ్చితంగా ఆ ఎన్నికలకు పోవాలంటే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఎన్నికలు ఏ విధంగా ఓటర్ లిస్టు మాకు కావాలా, అంతా మీరు తప్పుడుగా పెట్టి నన్ను ఓటర్లు అంతా మీరు చేర్చుకునే వల్లే మేము దాన్ని ఒకసారి పరిశీలిస్తాం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి గవర్నమెంట్ ఒక కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఉంది, దాని ప్రకారం వెళ్తుంది. మీకెందుకు గురిపాటు పెడతాం, ఎన్నికలు కూడా పెడతాం. 4వ తేదీ వరకు ఉంది, అంతవరకు మీరు ఓపిక పట్టిందా? మీరేదో మధ్య చేరి ప్రేలాపనలు అంతా పేలుతా ఉన్నారు. ఇంతకు ముందు ఎన్నికల ముందు కూడా అదే మరి తెలుగుదేశం పార్టీ పేరు దుమ్మెత్తి పోస్తున్నారు. కాబట్టి దయచేసి కాస్త ఓపిక పెట్టండి. ఎవరి బండారం ఏదుందో నిజాలు నిగ్గు తేల్చి క్లియర్ గా పొలంనేరు ప్రజల ముందు పెడతాము. అవతలు ఏది జరిగినా వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ ఉండేది అమర్నాథ్ రెడ్డి గారు కొంచెం ఆలోచనగా సూపర్ బజార్ ఎన్నికలకు మా పార్టీ, మా శాసనసభ్యులు, మా ముఖ్యమంత్రి గారు సిద్ధం పెడతాము. ఎక్కడ ఏం అవకలు జరిగిందో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. పలమనేరు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఒక 10-15 రోజులుగా పలమనేరులో ఒక డ్రామా జరుగుతూ ఉంది. చాలామందికి డౌట్ వచ్చేసింది, అసలు ఈ డ్రామా ఎందుకు జరుగుతూ ఉంది, ఈ డ్రామా వెనకాల ఉన్నటువంటి సంగతులేమి అనేది ఒక డౌట్ వచ్చేసింది. మేము కూడా ఈ డ్రామాకు తెరదించాల్సిందే, నోరు ఉంది కదా, లేకపోతే అదేమో చెప్పినట్టు దొంగతనం చేసిన చెయ్యి ఇంకోటి ఏదో గమననే ఉండదంట. దానికి టెన్షన్, యాడ తెలిసిపోతుందో ముందే దొంగ నరిచేస్తే మనం తప్పించుకోవచ్చు అనేసి జనాల్ని మభ్య పెడతా ఉన్నారు. అసలు ఏమి సంగతి, ఏం జరుగుతూ ఉంది పలమనేరు నియోజకవర్గంలో? ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతా ఉంది? ప్రజలందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనే సందర్భంలో ఏమో జరిగిపోయినట్టు, ఈయన లేకపోతే ఏదో ప్రళయం వచ్చేట్టు ఏదోదో జరుగుతూ ఉంది. ఇంతకీ సంగతి ఏమరా అంటే బాలాజీ సూపర్ బజార్ గురించే. అసలు అది ఎప్పుడు ఎలక్షన్ జరిగింది, ఎప్పుడు జరగవలసి ఉన్నింది అని ప్రజలకు తెలియదా? ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తేనా, లేకపోతే ఈయన పుట్టుకు ముందు నుంచి ఉందా, లేకపోతే ఈయన పుట్టిన తర్వాత ఉందా, లేకపోతే సూపర్ బజార్కి ఈయనకు అవకాశం ఇచ్చింది ఎవరు, దాని ఉద్దేశం ఏమి అనేది వదిలేసి ఈయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఆయన 1 నొక్కండి 2 నొక్కండి, ఎలక్షన్స్ జరగాల జరగకూడదా సూపర్ బజార్కి అనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు. అసలు నిజంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగిండాలా? అప్పుడంతా ఎందుకు మీరు ఎలక్షన్ గురించి మాట్లాడాలా? అది చెప్పండి ప్రజలకు. ఫస్ట్ 2016లో అయిపోయింది ఎలక్షన్స్, పీరియడ్ అయిపోయింది. అప్పటి నుంచి జరగాల్సిన ఎలక్షన్ ఏమేం చేసి ఎవరెవరు కాళ్ళు పట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎలక్షన్ జరిపించుకోలేదు? ఇప్పుడు మాత్రం ఏమంత అర్జెంటు? ఆల్రెడీ ప్రజలు నొక్కి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది స్టేట్ వైడ్. పలమనేరులో మాత్రం లేదు కోఆపరేటివ్ సూపర్ బజార్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. ఊరంతా ఒక దారి, ఇంకొకరికి ఒక దారి అన్నట్టు నీకు మాత్రము సపరేట్గా ఎలక్షన్ పెడతారా? అది మా ఇష్టము, ప్రభుత్వం ఇష్టం, అది స్థానిక ఎమ్మెల్యే గారి ఇష్టం, అది అమరన్న గారి ఇష్టం, అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం. అది ఎప్పుడు పెట్టాలా, ఏం చేయాలనేది మా పార్టీకి సంబంధించిన విషయము. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, ఎప్పుడు ఏం చేయాలనేది మాకు తెలుసు. మీరేమో పోస్ట్ ఏం తెచ్చుకున్నారు, అక్కడ సరుకులు లేవు, నేను లేకపోతే ఏమైపోతుంది, నా బిడ్డ ఇంకొక చేతిలో పెట్టేస్తా,
ఇవన్నీ మేము చాలా ఉంది, అవన్నీ ఎత్తినామంటే అసలు మళ్ళా ఎందుకో మాకు మనసు రావట్లే. మా వయసు అయిపోయింది, ఊరికి ఎందుకులే ఆయన టెన్షన్ పట్టించేదానంటే ఇష్టం వచ్చినట్లు మీరు ఇట్లా ఈ విధంగా ప్రవర్తించడం న్యాయం కాదు. ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనేది అమ్మవారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అది మీరు ఇష్టం వచ్చినట్లు ఏమో జరిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు రియల్గా మేము చేయి పెడితే ఏమేమి జరిగింది, మీరు ఎవరెవరికి డబ్బులు ఇచ్చి ఆ పదవిని అట్లా నిలబెట్టుకున్నారు, ఇంకా అవన్నీ మేము బయట వేయాల్సి వస్తుంది. ఈ పదవి అట్లా కొనసాగాలనేసి మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చినారు, ఏ బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసినారు, ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినారు అనే లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. అవన్నీ కూడా ప్రజలకు ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు. మీ మారి మేము ఆ విధంగా మేము ప్రవర్తించాం. పాపం చాలా బాధపడుతున్నాడు. మాకైతే అసలు ఏం పాపం ఇంత బాధపడుతూ ఉన్నాడు ఈయన. ప్రజలదండి, అది ప్రజల సొత్తు. అది మీరు ఏదేదో మబ్బు పెట్టి ఏమేమో చేయాలంటే కుదరదు. ఆల్రెడీ మీరు జగన్మోహన్ రెడ్డి మబ్బు పెట్టి చల్లని దీవెనలు, దేవుడి దయ అనేసి చాలా డ్రామాలు అన్నాడు. ఆ డ్రామాలకంతా ఆల్రెడీ ఫుల్ స్టాప్ పెట్టేసినారు. ఇక్కడ పెట్టే రోజులు వస్తుంది, ఆతరపడద్దండి. ఇన్ని రోజులు తిన్నారు, అవన్నీ మేము చెప్పాలి. ఆల్రెడీ ముందే చెప్పినాం. చిన్న షాప్ పెడితే కూడా రోజు రోజుకి ఎట్లా డెవలప్ అవుతుంది, వాడు ఎన్ని ఆస్తులు కొంటాడు. ఉండే ఆస్తి ఉంది మాకు తెలిసి, ఎందుకంటే మేము కూడా సూపర్ బజార్లో ఓటర్లే, మేము కూడా పలమనేరు వాస్తువులే. ఆ సూపర్ బజార్ అప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది బిల్డింగు, ఆ బిల్డింగ్ ఉంది. నువ్వు వచ్చి ఏం సంపాదించలా. ఈరోజు చిన్న కొట్టు పెట్టుకున్నాడు కూడా ప్లాట్లు తీస్తూ ఉన్నాడు, బిల్డింగ్లు కడతా ఉన్నాడు, డెవలప్ అవుతా ఉన్నాడు. 1-2 షాపులు పెడతా ఉన్నారు. దేశమంతా పాకుతా ఉంది. నువ్వు ఎన్ని తావులు పాకించినావు, ఉండే చిన్న బ్రాంచ్లు కూడా మూపించినావు. అసలు అంతెందుకు అక్కడ నీ దగ్గర పనిచేసే కూలీలు ఆ లేబర్స్ని అడిగితే తెలుస్తా, చెప్తాను నీ చరిత్ర. వాళ్ళకి ఎంత జీతం ఇస్తా ఉన్నావు, వాళ్ళు చూపించి నువ్వు ఎంత వ్యక్తి చాకరీ చేయించుకుంటా ఉన్నావు, ఆ లేబర్ ఆఫీస్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నావు. చాలా ఉన్నాయి స్టోరీలు. అంతేకాని దాన్ని వదిలేసి ఏదో 1 నొక్కండి 2 నొక్కండి ఎలక్షన్ చెప్తే జరిపించేస్తారా? కాబట్టి ఏం మాట్లాడాలా, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడాలా, ఎట్లా చేయాలనేది కొద్దిగా ఆలోచన చేసి, ఎందుకంటే వయసు ఉంది మీకు, బాగా వయసు పెరిగింది, వయసు తగ్గట్టు నడుచుకోండి, ఆదర్శంగా ఉండండి. అంతేగాని నాకు నోరుంది కదా అనేసి ఏదంటే వచ్చేసేది. ఇంతెందుకు స్టే తెచ్చుకున్నారు, ఏదో అధికారుల గురించి మాట్లాడినారు. స్టే తెచ్చుకునే కంటే మీకేం పట్టిందండి మీ సొంత డబ్బులు వేసేకి? తమరు ఎవరో తెలియదా జనాలకి? మీరెంత దారాలు మనకు తెలీదా? కాబట్టి ఆచి తూచి మాట్లాడండి. ప్రజలు ఏది మాట్లాడితే అది జనాలు యామారిపోతారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీకందరికీ తెలుసు. ఇప్పుడే మా సోదరు నాగరాజన్ గారు చెప్పినారు. దీని గురించి ఎక్కువ చెప్తే కూడా ఊరికే పాపం మీకు ప్రెస్ వాళ్ళు కూడా కెమెరాలు పట్టుకొని చేయి నొప్పి. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు. కానీ చెప్పకపోతే ప్రజలు ఆయన చెప్పింది నిజమేమో అని అర్థం చేసుకుంటారని, ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి అని ప్రజలకు విన్నవించేదానికి, వివరించేదానికి ఈ ప్రెస్ మీట్. అదేదో మొన్న పద్మనాభ స్వామి గుడి, మళ్ళీ అది ఇంకొక భగవంతుని గుడి, ఏదో ఒరిస్సాలో పూరి జగన్నాథ గుడి మాదిరి తలుపు తెరిస్తే ఏమో ఉండదనేసి ప్రజలకు తెలిసిపోతుందని ఈ జనతా బజార్ చైర్మన్, ఇప్పుడున్న చైర్మన్ గారు భయపడుతున్నారు. మీకెందుకండి భయము? మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆ బీగాలు పారేయండి, మీ పీరియడ్ అయిపోయింది కదా. 2016లో మీరు పోయేసి అమర్నాథ్ రెడ్డి గారిని అడుక్కునేది వాస్తవం కాదా? నేనే ఉంటాను నన్ను ప్రొడవం చేయనేసి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పోయేసి అడుక్కొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళు చేతులు పట్టుకొని అడుక్కుని పెట్టుకుని వాస్తవం కాదా? దాంట్లో ఏమీ లేకపోతే, మీరేమి తినకపోతే, దానికి ఆ జనతా బజార్లో డబ్బులు మీరు తినకపోతే, డైరెక్ట్ క్వశ్చన్, దాంట్లో మీరు ఎంత తిన్నారు? అంతెందుకండి, జనతా బజార్లో ఉండే షేర్ హోల్డర్లు కూడా, జనతా బజార్ డైరెక్టర్లు కూడా ఏం జరుగుతా ఉంది అనేది ఎవరికి తెలియదు. సంవత్సరానికి ఒకసారి పిలుస్తావు,
ఆ షేర్ హోల్డర్ అందరికి కూడా ఒక కాయిన్ ఇస్తాం. ఆ కాయిన్ కూడా ఎవరు ఇస్తారు? ఎవరో ఒకరు నీ జనతా బజార్లో సరుకులు ఇస్తారు కదా, డీలరు, ఏజెన్సీ, వాళ్ళు ఇస్తే అది నువ్వు ఇస్తావు. అంతెందుకు ఇంత ముందు కూడా చెప్పినాను, నీ జనతా బజార్లో నువ్వు ఖాళీ సంచులు అమ్మే లెక్క తీసుకుంటే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ వేసి అప్పుడు తెలుస్తుంది నీ బండారం. ఎందుకు భయపడుతున్నావు? అందరూ రాజీనామా చేయలే. ఇనామినేట్ పోస్టులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మారతానే రాజీనామా చేసి అటు బయట రాలా. వాళ్ళు ఏం చేయలేరు. నువ్వు బయట వస్తే ఇంకో లోపల వస్తే ఏమి జరిగింది, నువ్వు కరెక్ట్ అన్నాడా నువ్వు కాదా వాడు తెలుస్తాడు. వాడు రాకపోతే నువ్వే వచ్చేసి మళ్ళీ కోర్టుకు పోయేది, మళ్ళీ స్టే తెచ్చుకునేది, మళ్ళీ ఎందుకు నేను అమర్నాథ్ దగ్గర మళ్ళీ నేను పార్టీలో చేరిపోతా, మళ్ళీ నేను ఉంటా, నాకు మళ్ళీ జనతా పార్టీ అడుగు. అదేదో అమ్మాయి చేతితో చేయి పెడతాడంట. అమ్మాయి చేతితో చేయి పెడితే మనం ఫస్ట్లో బ్రహ్మాండంగా అమెరికాలో అల్లుడు ఉన్నాడు, సంవత్సరానికి 10 లక్షలు 1 కోటి రూపాయలు 10 కోట్లు సంపాదించడం అనేసి మనము ఒక అమ్మాయి చేత అబ్బాయి పెడతాం. ఇట్లా వాడు దుర్మార్గుడు ఉంటాడు, వాడు దుష్టుడు ఉంటాడు, వాడు తాగుబోతుంటాడు, వాడు ఆటలాడేవాడు ఉంటాడు. మాకు తెలుస్తుందా? పెళ్లి చేసినాక వాడు సంసారం చేస్తే మన అమ్మాయి చెప్తుంది నా మొగుడు కరెక్టా కాదా అనేసి. ఎవరు చెప్పాలా? ఒక చేతి పెడితే కదా. అది పెట్టకముందే నువ్వు భయపడతా ఉంటే ఎందుకు? నీలో అన్ని తప్పులు, జనతా బదులు అన్ని లెక్క తప్పులు, నువ్వు వాడంతా మింగేస్తా ఉన్నావు. నువ్వు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మళ్ళీ ఎందుకు స్టే తెచ్చినావు? స్టే డబ్బులు నీవు కాదా? నీ డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తావు? ఏదో స్పెషల్ ఆఫీసర్ వచ్చినాడు, విజయవాడకు పోయినాడు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టినావు. నువ్వు ఎందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినావు స్టే తెచ్చేదానికి? అది చెప్పు. అది చెప్పలా, అది చెప్పవు. ఎందుకు చెప్పవు? ప్రజలను అడగతారు. నువ్వు ఒక్క మీటింగ్లో ఉన్నా ఇది నా కలెక్షన్, ఇది నా ఖర్చు, ఇది నా కమిషన్ అని చెప్పినావా? అంతెందుకు ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు బయట వచ్చి, మేము ఈ సరుకులు ఇన్ని లక్షల రూపాయలు కొంటే మేము ఇంత కమిషన్ ఇస్తున్నాము అంటున్నారు. తెలియదు ఎవరికిలే. అదేం చెప్పాడు, గురిగింజ కింద ఉండదు ఎవరు తెలియదు అనేసి. అందరికీ తెలుసు గురిగింజ తిప్పితే నల్లగా ఉంటుంది అనేసి. ఆ మాదిరి మీరు కరెక్ట్ అయ్యేవాళ్ళైతే రాజీనామా చేసి బయట రాండా, ఎలక్షన్ నడిపిస్తాము, వచ్చినోడు ఉంటాడో ఇంకోటి చేస్తే తెలియదు, లేదు మేము ఇంకోటి ఇస్తాము, ఒక 6 నెలల సంవత్సరం ఇన్ఛార్జ్ వేస్తాము, నడిపిస్తాము, ఆడేముందు భయగతం బయటకి ఇస్తాము. లేనప్పుడు ఎందుకు భయపడతావు? నువ్వు భయపడని అవసరం ఏముంది? ప్రజలందరికీ నమస్కారము. ఈ అందరూ ఈ 1-2 నొక్కుళ్ళకి ఎవరు నమ్మద్దండి. నొక్కే టైం వస్తుంది. మొన్న ఏ విధంగా నొక్కినారో ఆ మళ్ళీ ప్రజలు నొక్కుతారు. నీదేముందో బయట వేస్తారు. అందరికి నమస్కారం. జై హింద్.